జూన్‌కి ఘనంగా చేస్తున్నాము సంబరాలు, దశాబ్ది ఉత్సవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినారు. దాంతో పాటు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తాము. వారి గౌరవించుకుంటామని అన్నారు. సో, మీకు ఆహ్వానం అందిందా? దీన్ని బట్టి ఉద్యమకారులు ఎట్లా చూస్తున్నారు? నాకైతే ఆహ్వానం అందలేదు. నాకే కాదు నాలాంటి వేల లక్షల మంది కూడా ఆహ్వానం అందలేదు. హ్మ్. నా ఉద్దేశంలో ఏందంటే నేను పదే పదే చెప్తున్నా. ఆహ్వానం ఇచ్చే వాళ్ళకి అర్హత లేదనేది నా అభిప్రాయం. హ్మ్. ఉద్యమకారులను పిలవడానికి ఆహ్వానం ఇచ్చే వాళ్ళకి అర్హత ఉండాలి. ఇప్పుడు నా ఇంట్లో పెళ్ళైతది. హ్మ్. నేను నా ఇంట్లో పెళ్ళికి నేను పిలిస్తే నాకు అది అర్హత కలిగినట్లు లెక్క. నేను కాకుండా ఎవరో పిలిచిరనుకో ఆ కార్డు నా నా కా ఆ కార్డులో రావాల్సిందేమో నా ఇంటికి. పిలిచేటోడేమో వేరే వాడు. హ్మ్. కార్డు చూసినోడు ఏమనుకుంటాడు? హ్మ్. అరే ఎవడో పిలుత్తాండు, పెళ్ళేమో వీనింట్లో ఉన్నది. అది వీడేమన్నా మెంటల్ అయి నాకు పంపిండని అనుకోడా? అంటే అర్హత లేదంటారా వాళ్ళకి? ఏం అర్హత ఉన్నది చెప్పండి? హ్మ్. ఏం అర్హత ఉన్నది? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తల్లి. ఇప్పుడు ఓటు హక్కుకు ఒక అర్హత ఉంటది. హ్మ్. ఏంటిది? 18 ఏళ్ల వయసు నిండితే ఓటు హక్కుకు ఉన్నది. పెళ్లి చేసుకోవడానికి ఒక అర్హత మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక అర్హత ఉన్నది. అరే గింత వయసొస్తే నువ్వు పెళ్లి చేసుకోవడానికి అర్హుడరా? లేకపోతే మైనర్ పేరుతోటి తీసుకుపోయి జైల్లో పడేత్తారా అంటారు. అంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటారు కదా! సార్ ఆ అర్హత సరిపోదంటారా వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి? తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ సాధించింది, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఆహ్, ఉద్యమకారులు, తెలంగాణ సాధకులు, 4,00,00,000 తెలంగాణ ప్రజలు. అంటే మిలియన్ మార్చ్ ఏం లేదు. సాగరహారం ఏం లేదు. వంట వార్పులు ఏం లేవు. 4,00,00,000 తెలంగాణ ప్రజలు 53, 56, 69 మళ్ళా తిరిగి 97 నుంచి 2014 దాకా త్యాగాలు లెక్కలేవు. అమ్మా అనే పిలుపుని నోచుకోకుండా బగబగ మండే మంటల్లో ఆహుతైనటువంటి వాళ్ళు వాళ్ళ త్యాగాలకి ఏమీ విలువ లేదా? దాన్నేది పరిగణలోకి తీసుకోమా? ఎవడో ఇచ్చేటోడట, ఎవడో తెచ్చేటోడట. సోనియా గాంధీ గారు వారి పట్ల మాకు గౌరవం ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ చేస్తేనే తెలంగాణ రాలే. తెలంగాణ కోసం 33 పార్టీలు లేఖనిచ్చారు. ఈ రాష్ట్రంలో కనీసం రాష్ట్ర అధ్యక్షులు లేని పార్టీలు కూడా కేంద్రానికి, ఆనాడున్న ప్రధానమంత్రి గారికి, ఆనాడున్న లోక్సభ స్పీకర్ గారికి, ఆనాడున్నటువంటి రాష్ట్రపతి గారికి లేఖలిచ్చారు. అంటే వాళ్ళందరూ తెలంగాణ కోసం వాళ్ళు ఏం ప్రయత్నం చేయలేదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలంగాణ రావాలని కోరుకున్న తెలంగాణ అభిమానులు కావచ్చు, ఎంతమంది ఎన్ని దేశాల్లో బతుకమ్మ అయితేంది, దసరా అయితేంది, ఉగాది అయితేంది, తెలంగాణ కోసం ఎన్ని కార్యక్రమాలు చేసిండ్రో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏమి లేదా? వాళ్ళు ఏం పరిగణలోకి తీసుకోవద్దా మనం? హ్మ్. నెంబర్ 1 మీరు సోనియా గురించి మాట్లాడింది కాబట్టి అది విషయం. మా పట్ల మాకు గౌరవం ఉంది. సోనియా గాంధీ గారు నిజంగా ద తెలంగాణ ఉద్యమకారులని ఆ! ఆమెకు చూడాలనుకుంటే, అమరవీరుల కుటుంబాలను చూడాలనుకుంటే, మేమే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి పోయి, మేము ఆమెను అక్కడి నుంచి తోలుకొస్తాం. ఆ హక్కు, ఆ స్వేచ్ఛ, అర్హత మాకుంది. వాళ్ళకి గాదు. కాంగ్రెస్ పార్టీగా చూస్తలేం మేము ఆమెని. తెలంగాణ రాష్ట్ర సాధన భాగస్వామిగా చూస్తున్నాం ఆమెని. అది విషయం అయిపోయిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హ్మ్. ఆయన నాయకత్వంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. హ్మ్. ఆయనకి ఏం అర్హత ఉంది చెప్పండి? హ్మ్. ఎట్లా అర్హత ఉందో చెప్పండి? తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత ఉండొచ్చు ఉత్సవాలు చేయడానికి. ఉద్యమకారులను పిలవడానికి ఏం అర్హత ఉంది? ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా పాల్గొన్నాడా? ఒక రాస్తారోకో చేసిండా? ఒక ధర్నా చేసిండా? లేకపోతే ఒక ఊరేగింపులో పాల్గొన్నాడా? ఒక నిరసనలో పాల్గొన్నాడా? ఓ జంతర్ మంతర్ పోయి ఏమన్నా నిరసన తెలిపిండా? ఇందిరా పార్క్ వచ్చి నిరసన తెలిపిండా? ఏదన్నా తెలంగాణ కోసం జెండా పట్టుకొని ఎక్కడైనా ఆయన ప్రతినభూని మాట్లాడిండా? చెమట చుక్కలు రాల్చిండా? రెక్కలు ముక్కలు చేసుకున్నాడా? ఇవన్నీ చేయలే. ఒక ఎత్తు. ఇంకొక వైపు చూస్తే తెలంగాణ వద్దన్నోళ్ళ వైపు, తెలంగాణ అంటే తన్నినోళ్ళ వైపు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ అర్హతతోటి మమ్మల్ని పిలుస్తాడు? ఏం అర్హత ఉంది చెప్పండి? ఓకే. ఆయన
గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి దశాబ్ది ఉత్సవాల బాధ్యత ముఖ్యమంత్రి మీదనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళే నిర్వహించాలి, తప్పదు అది. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. అంతే. 2015 నుంచి జరుపుతూనే ఉన్నారు. హ్మ్. ఇప్పుడు 14లో జరిపి 24లో జరిపిండ్రు. రేపు 25లో 26 27లో రేపు ఈయన సపోజ్ ఈయన ముఖ్యమంత్రి నుంచి దిగిపోతాడు, కారణాలు ఏమైనా కావచ్చు, అప్పుడు జరపరా? ఎవరున్నా జరపాల్సిందే. ఈ రోజు ఉన్నటువంటి క్యాబినెట్లో నేను కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధమే. ఎంతమంది మంత్రులు తెలంగాణ ఉద్యమంలో కనీసం భాగస్వాములైన వాళ్ళు ఉన్నారో చెప్పండి. అయినా మేమేమంటున్నాం, మేమేమి వాళ్ళని అఘోరపరుస్తలేము. కానీ మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు దాన్ని అంటున్నోళ్ళని, సొంటున్నోళ్ళని, మట్టి వాసన చూసినోళ్ళని, త్యాగాల రక్తపు వాసన చూసినోళ్ళని, దాంట్లో భాగస్వాములైన వాళ్ళని ముందు వరుసలో పెట్టమని అడిగినాం. ఈ చిన్న కోరిక ఇది. ఇప్పుడు తండ్రికి పిండం పెట్టేటప్పుడు ఎవరు పెడతారు? కొడుకే పెట్టాలి. ఎందుకు పెట్టాలా? పేగుబంధం ఉంది కాబట్టి, అవును. రక్తబంధం ఉంది కాబట్టి. ఇవాళ మాకు తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉంది, రక్తబంధం ఉంది. ఎవరు అర్హులు? మేము. తండ్రికి పిండం పెట్టేటప్పుడు తండ్రికి కాష్టం కాడిపోయి కాటికాడికి పోయి కాల్చేటప్పుడు ఎవరు చేస్తాడు ఆ కార్యక్రమం? కొడుకే చేస్తాడు. కొడుకు లేని పరిస్థితుల్లో బిడ్డ చేస్తుంది కావచ్చు. ఎందుకు? పేగుబంధం ఉంది కాబట్టి, రక్తబంధం ఉంది కాబట్టి. పేగుబంధం లేదు, రక్తబంధం లేనటువంటి వీళ్ళకి ఏం హక్కు ఉందని నేను అడుగుతున్నా. నేను మాట్లాడేది హిందూ సాంప్రదాయంలో మాట్లాడుతున్నా.